ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనకు ఈరోజు హనుమాన్ జయంతి. ఈ హనుమాన్ జయంతి రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ కథ ఎవరైతే వింటారో మన వారాహిమ్మ ఆశీస్సులు అలాగే హనుమాన్ ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయి. పూర్వం సుపర్వగిరి మీద కేసరి అనే గొప్ప వానరుడు ఉండేవాడు. ఆ పర్వతం మీద 60,000 మంది వానరులు ఉండేవారు. కేసరి వారికి నాయకుడు. ఒకప్పుడు ప్రవణాతీర్థంలో ఉండే మునులను శంఖము శబలము అనే 2 ఏనుగులు బడిస్తూ ఉండే కేసరి ఆ 2 ఏనుగులను చంపేశాడు. అందుచేత అతనికి సింహం అంటే కేసరి అని పేరు వచ్చింది. సింహంని కేసరి అని కూడా అంటారు. కేసరి మహాబలవంతుడు, భాగ్యవంతుడు కూడా. ఇలా అయి ఉండి కూడా బ్రహ్మచర్యం అవలంబించి మహాఘోరమైన తపస్సు చేసి అంతులేని శక్తులు సంపాదించాడు. ఆ కాలంలో శంబాసాధనుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రాహ్మణులను మేపించి 3 లోకాలు జయించేటట్టు వరం పొంది మునులను సిద్ధులను దేవతలను అమితంగా హింసించసాగాడు. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడికి దగ్గరకు వెళ్ళి శంసాధనుడి పెట్టే బాధలను భరించలేమని మొరపెట్టుకున్నారు. బ్రహ్మ వారికి కేసరి వద్దకు వెళ్ళి అతని ఆశీర్వాదం శంబాసాధనుడు పెట్టే బాధలను చెప్పుకొని, బాబు ఆ దుర్మార్గుడు నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి అంటారు. ఇదే సమయంలో నారదుడు శంబాసాధనుడి వద్దకు వెళ్ళి శుభమస్తు అంటాడు. శంబసాధనుడు నారదునికి నమస్కరించి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి విశేషాలు అని అడిగాడు. హేమ కుటుంబం నుంచి వస్తున్నాను. అక్కడ ఇంద్రుడు మొదలైన దేవతలందరూ చేరి నిన్ను చంపమని ఒక వరం ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ మాట నీతో చెప్పిపోవడానికి వచ్చాను అంటాడు నారదుడు. ఈ మాట వినగానే శంబసాధనుడు ఆజ్యం పోసిన అగ్నిలా మండిపడి, ఓహో పాపం కదా అని ప్రాణాలతో వదిలిపెడితే ఇదా దేవతలు చేస్తున్న ఆలోచన? నన్ను ఒక కోతి చేత చంపాలని చూస్తున్నారా? ఇంతకాలం చచ్చినట్లు పడి ఉన్న వాళ్ళను నన్ను చెప్పడానికి చూస్తారా? అయితే నా భుజబలం ఏంటో ఈ దేవతలందరికీ చూపిస్తాను అంటాడు. ఆ రాక్షసుడు ప్రణమకారుద్రుడుగా చేతిలో మెరిసే కత్తి పట్టుకొని కేసరి ఉన్న చోటికి అతి వేగంగా వస్తాడు. అతని పెడబొబ్బలు విని కేసరి వద్ద ఉన్న దేవతలు గుండెలు ఆవిరైపోయాయి. వాళ్ళు కండగృహాల్లో కేసరి చాటును దాక్కుని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడికి పోతారు, మిమ్మల్ని అందరినీ ఒక్క దెబ్బతో చంపేస్తాను అంటూ శంబసాధనుడు దేవతలను తరుముతూ ఉంటే కేసరి అతనికి అడ్డం వెళ్ళి, ఒరే దుర్మార్గుడా, నా చేత చావడానికే వచ్చావు, యుద్ధం చెయ్యి అంటాడు. చీచ్చి, కోతితో యుద్ధం చేయటమా? నాతో యుద్ధం చేయటానికి శివుడే భయపడతాడు కదా, ఒక్క క్షణంలో నీ సంగతి తేల్చేస్తాను అంటూ శంబసాధనుడు కత్తి ఎత్తాడు. ఇంతలో కేసరి పెద్ద రాయి ఎత్తి రాక్షసుడు రొమ్ము అదిరేటట్లు కొడతాడు. రాక్షసుడు కేసరి మీద ఒక గద విసిరితే అది కేసరి రొమ్ముకు తగిలి పిండి అయిపోయింది. కానీ కేసరి చలించలేదు. శంబసాధనుడికి ఒక శూలాన్ని విసిరితే కేసరి దాన్ని ఒడిసి పట్టుకొని తన మోకాలిని విరిచిపేశాడు. అప్పుడు రాక్షసుడు కేసరిని కత్తితో కొట్టడానికి ముందుకు వచ్చాడు. కేసరి తన తోకతో రాక్షసుని చేతి మీద కొట్టేసరికి కత్తి జారి కింద పడింది. కింద పడిన కత్తి తీసుకోవటానికి శంబసాధనుడు ఒప్పుకోక బహుయుద్ధానికి సిద్ధపడ్డాడు. కానీ కేసరి పిడికిలతో ఒక్క పోటు పొడిచేసరికి ఆ రాక్షసుడు నెత్తురు కక్కుకొని చచ్చాడు. రాక్షసుడు చావడంతో పాటు దేవతల కష్టాలు తీరిపోయాయి. దేవతలు కేసరితో ఇంకా ఎంతకాలం బ్రహ్మచారిగా ఉంటావో, ఇక పెళ్లి చేసుకొని గృహస్థుడు అయిపో అని కేసరిని హెచ్చరించి వెళ్ళిపోయారు. కేసరి కూడా తనకు అనుకూలంగా ఉండే కన్య కోసం చూడసాగాడు. బ్రహ్మదేవుడు సర్వాంగ సౌందర్యం కలిగిన అహల్య అనే కన్యను సృష్టించి గౌతముడు అనే మునికి భారీగా ఇస్తాడు. కొంతకాలానికి వారిద్దరికీ అంజన అనే కుమార్తె పుడుతుంది. అంజన పూర్వజన్మలో ఒక విద్యాధరుడు కూతుడు. ఆమె గొప్ప గాయకురాలు. అందుచేత ఆమెకి సుఖంటి అనే పేరు కూడా ఉంది. ఆమె ఒకసారి తన చెలికత్తెలతో హిమాలయానికి వెళ్ళి అక్కడ ఒక సరోవరంలో జలకాలాడి ఒక చెట్టు కింద ఉండగా అగ్నిహేతుడు కనిపించాడు. అతనికి చూసి
సుకంటి నవ్వింది. అగ్నికి కోపం వచ్చి వచ్చే జన్మలో వానరుణ్ణి కనమని శపిస్తాడు. తర్వాత కుంజరుడనే వానరుడు సంతానం కావాలని శివుని గురించి తపస్సు చేస్తాడు. శివుడు కుంజరుడికి ప్రత్యక్షమై, నాయనా, నీ కొడుకులు పుట్టే యోగం లేదు, నీకు ఒక కూతురు దొరుకుతుంది. ఆ చక్కని పిల్లను నా అంశగా లోకాతరుడైన కొడుకు పుట్టి నీ వంశాన్ని ఉద్ధరిస్తాడు అని చెప్తాడు. తర్వాత కుంజరుడు తన కూతురు ఎప్పుడు దొరుకుతుందో కదా అని ఎదురు చూస్తూ ఉండగా ఒకనాడు గౌతముడు అంజనను తన వద్దకు తెచ్చి పెంచుకోమని ఇచ్చి వెళ్ళిపోతాడు. శివుడు వరం ఇలా ఫలించింది అని కుంజరుడు సంతోషించి ఊరుకుంటాడు. అంజన త్వరలోనే తన అసలు తల్లిదండ్రులను మర్చిపోయి కుంజరుని తన తండ్రిగా భావించి అతని భార్య అయిన విద్యవల్ని తల్లిగా చూడసాగింది. క్రమంగా ఆమెకు యుక్త వయసు వచ్చింది. కుంజరుడు ఆమెకు వివాహం చేసే ఆలోచన ఆరంభించాడు. ఈ లోపల కేసరి అంజన అందం గురించి పాట గురించి విని ఆమెను చూడటానికి బయలుదేరి వచ్చాడు. ఆమె వనవిహారం చేస్తుండగా చూసి ఆమె బంగారు శరీరం అందం చూసి కేసరి అమిత ఆశ్చర్యం కలిగింది. ఆమె తనను వరించడం కన్నా ఇంకేది జీవితంలో అవసరం లేదని అతనికి అనిపించిందట. అంజనాకు కూడా కేసరి పైన మోహం పుట్టుకొచ్చింది. కానీ ఆమె ఆ విషయాన్ని తన చిరుకెత్తులకు తెలియకుండా వనవిహారం కనిపెట్టే ఇంటికి వచ్చేసింది. కేసరి మర్నాడు తన ఆతులతో అంజన తన ఇంటికి వచ్చిందని చెప్పి ఆమెను తన పెళ్లాడే మార్గం ఏంటి అని అడుగుతాడు. కుంజరుడు మనకు బంధువులు కలిగిన యోగ్యుడే, అతనికి మంచిగా అడిగి చూద్దాం, పిల్ల నేమంటే బల ప్రయోగం చేద్దాం, పిల్లను ఇవ్వము అంటే బల ప్రయోగం చేద్దాం అంటారు కేసరి బంధుగణం. తర్వాత కేసరి పంపిన పెళ్లి పెద్దలు కుంజరుడు వద్దకు వచ్చి కేసరి ఉద్దేశం తెలుపుతారు. కేసరి అంత వాడు తనకి అల్లుడవుతున్నందుకు సంతోషించి కుంజరుడు అంజనను అతనికి శాశ్వతంగా పెళ్లి చేస్తాడు. అయితే చాలా కాలం వరకు అంజనకు సంతానం కలగలేదు. సంతానం కోసం అంజన కేసరి ఎన్నో నామాలు వ్రతాలు చేస్తారు, కానీ ఫలితం లేదు. చివరకు అంజన పిల్లల కోసం వాయుదేవుని తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. కేసరి అందుకు అనుమతించాడు. పుంజిక స్థలం అనే చోట తపస్సు చేయమని చెప్తాడు. అలాగే అంజన వాయుదేవుని ధ్యానిస్తూ తపస్సు ప్రారంభించింది. చివరకు వాయుదేవుడు కరుణించి తన చాలా కాలం మోస్తున్న శివుడి తేజస్సును ఒక పండు రూపంలో తెచ్చి అంజన ముందు పెట్టి వెళ్ళిపోతాడు. అంజన ఆ పండును తిని గర్భవతి అవుతుంది. ఆమె తనలో గర్భచిహ్నాలు నానాటికి ఎక్కువ అవుతూ ఉండగా చూసి ఆశ్చర్యపడి ఆందోళన చెంది, ఒంటరిగా తప్పదు చేసుకునేందుకు స్త్రీలకి గర్భం ఎలా వస్తుంది, ఎట్లా కలుగుతుంది, ఈ సంగతి తెలిస్తే నలుగురు ఏమనుకుంటారు, ఆమెను ఏం చేయాలో తోచలేదు. ఇంతలో ఆకాశం నుండి ఆకాశవాణి ఇలా పలికింది, అమ్మాయి విచారించుకు. ఒకప్పుడు శివుడు వానర రూపంలో ఉండి తన తేజస్సును వాయుదేవుడికి ఇచ్చాడు. వాయుదేవుడు దాన్ని నీకు పండు రూపంలో ఇచ్చాడు. దాన్ని నువ్వు తినటం చేత సాక్షాత్ ఆ శివుడే నీ గర్భంలో పెరుగుతున్నాడు. నీకు గర్భం కలగటానికి వాయువు సహాయపడ్డారు కనుక ఆ కుర్రాడు వాయుసుతుడుగా పేరు ప్రఖ్యాతి పొందుతాడు. 3 లోకాలకు అంతిలేని కీర్తిని సంపాదిస్తాడు. ఆ శరీరవాణి ఇలా చెప్పి వాయుదేవుడు అంజన ఎదుట ప్రత్యక్షమై, ఆ శరీరవాణి చెప్పలేనంత యథార్థం, విచారించవద్దు, అదంతా యథార్థమే, నువ్వు వెళ్ళి నీ భర్తతో ఇలా జరిగిందని చెప్పు అని అదృశ్యమవుతాడు. అంజన కేసరి వద్దకు వెళ్ళి అతనికి జరిగిందంతా చెప్పింది. కేసరి సంతోషిస్తాడు. 1 సంవత్సరం గడిచిన తర్వాత అంజన ఒక పిల్లాన్ని కంది. వెంటనే దేవతుంబురులు మోగాయి, పుష్పవర్షం కురిసింది. ఆ కుర్రాన్ని చూసి అమితమైన ఆనందం పొంది పండగ చేసుకున్నారు. పిల్లవాడికి ఆకలి తీరడానికి పండ్లు తెచ్చుకొద్దామని అంజన తన బిడ్డను తన పర్ణశాలలో చిగురాటుకుల పక్కన పడుకోబెట్టి అడవికి వెళ్ళింది. కానీ ఆ పిల్లవాడు ఆకలి మీద ఉండి తల్లి వెనక పర్ణశాల బయటకు వచ్చి అప్పుడే తూర్పు కొండ మీద ఎర్రగా పైకి వస్తున్న సూర్యబింబం కనిపించింది. అది చూసి ఆ కుర్రవాడు పండు అనుకొని తెలియనితనం వల్ల దాన్ని పట్టుకునే ఉద్దేశంతో ఆకాశానికి ఎగిరాడు. అలా సూర్యుడికేసి ఎగిరిపోతున్న ఆ కుర్రాన్ని చూసి యక్షకులు, రాక్షసులు, నాగులు నివ్వెరపోయి ఆశ్చర్యపడ్డారు. ఏదో ప్రళయం ముంచుకొస్తుందన్న ఆశ్చర్యం కలిగింది. ఇదేదో అపూర్వమైన కొత్త అవతారంగా వాళ్ళకు కనిపించింది.
తన అనుచరులు ఆ కుర్రవాణ్ణి చూసి భయపడుతూ ఉంటే వారితో ఇతడు ఈశ్వర తేజస్సుతో లోకాలను రక్షించడానికి పుట్టిన ఆంజనేయుడు గొప్ప బలశౌర్యవాడు అని, అయితే కుర్రతనం చేత నన్ను చూసి పండు అని భ్రమపడి తినటానికి వస్తున్నాడు, భయపడవద్దు అంటాడు. తనను చూసి పండు అని భ్రమపడి ఎగిరి వచ్చిన ఆంజనేయుని చూసి సూర్యుడు ముచ్చటపడి తన వేడిని తగ్గించుకున్నాడు. ఇంతలో ఆంజనేయుడు వచ్చి సూర్యుని పట్టుకోబోయి నోట్లో పెట్టుకుని వేడి అనిపించింది. మళ్ళీ బయటకు తెచ్చి చేత కొట్టి తిట్టి గొడవపడ్డాడు. ఆ రోజు అమావాస్య, రాహు సూర్యుని పట్టుకునే రోజు. అందుచేత సూర్యుని మింగటానికి రాహు ఆ సమయంలో వచ్చాడు. రాహును చూసి ఆంజనేయుడు పెద్ద పెడబొబ్బ పెట్టాడు. అది విని రాహు చాలా భయపడిపోయి అతి వేగంగా పారిపోయాయి. స్వర్గం చేరి ఇంద్రుడు కొలువుకు వెళ్ళాడు. ఇంద్రసభలో విద్యాధరుడు ఇంద్రుడికి సూత్రపాఠాలు చదువుతుండగా తుంబరనాదాలు వీణలో వాయిస్తూ ఉన్నారు. అప్సరసలు నాట్యం చేస్తున్నారు. ఇంద్రుడు చింతామణి పీఠం మీద వైభవంగా కూర్చొని ఉన్నాడు. రాహు ఇంద్రుడిని చేరి, నీకేం, నువ్వు హాయిగా ఆటలతో పాటలతో కాలం గడుపుతున్నావు అంటాడు. అప్పుడు ఇంద్రుడు ఇలా అనగా, ఇవాళ పర్వదినం కదా, సూర్యుని పట్టుకుందామని నేను వెళ్ళేసరికి నాకు శత్రువుగా మరొక రాహువు సూర్యుని పట్టేశారు. సూర్యుని చంద్రుని పట్టడానికి ఇంకో రాహు ఉంటే నేను దేనికి అంటాడు రాహువు. ఇంద్రుడు ఆశ్చర్యపోయి, ఏంటి ఇంకొకడా వచ్చి సూర్యుని పట్టాడా, ఏది నా వెంటరా అని ఐరావతం ఎక్కి చేతిలో వజ్రాయుధాన్ని పట్టుకుని వేగంగా బయలుదేరుతాడు. కానీ అలా వెళ్ళబోతే అక్కడ రాహువు కాదు ఆంజనేయుడు అని వాళ్ళకి తెలియదు కదా. కానీ ఆంజనేయుడు బలాక్రమాలు, సూర్యుడికి ఆంజనేయుడు అంటే ఎంత ఇష్టమో ఇదంతా మనకు తెలిసిందే. ఇప్పటి వరకు ఈ ఆంజనేయుని జన్మ కథ విన్నవారందరికీ ఆంజనేయుని పరిపూర్ణ ఆశీస్సులు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.